గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ నెక్స్ట్ CEO కార్తిక్ భార్య దీప. నేను ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఈ క్షణమే నువ్వు ఈ ఇంట్లో నుంచే కాదు, ఈ దేశం నుంచే వెళ్ళిపో. ఏమే, నిన్నెవరైనా బొట్టెట్టి పిలవాలా? పద, భోజనం చేద్దాం. నువ్వు వెళ్ళు తిను. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. ఏంటి మర్చిపోయేది? ఏంటి మర్చిపోయేది? చెప్పు, ఏంటి మర్చిపోయేది? ఆగవే, చంపేస్తావా ఏంటి? బోర్డు మీటింగ్ లో అందరి ముందు నన్ను జోకర్ని చేశారు. ఒక పనికి మాలిన పని మనిషి ముందు బోర్డు మెంబర్స్ అందరూ నన్ను అవమానించారు. మా డాడీ, మా తాత, మా మమ్మీ అందరూ కలిసి ఆ పని మనిషికి ఉన్న అర్హత కూడా నాకు లేదని ప్రూవ్ చేశారు. ఏం చేస్తామే, మన టైం బాలేదు. లేదంటే 2 పెళ్లిళ్లు చేసుకున్నవాడు CEO ఏంటి? ఈ మాటలు ఇప్పుడు కాదు, అందరి ముందు మాట్లాడాలి. నువ్వు అడిగావు కదా, ఏమైంది? నీ ముందే చీకొట్టారు. నేను అడిగినా కూడా అదే అంటారు. నువ్వు దీపని ఎందుకు పొడవలేదు? అదే CEOగా ఉంటే పొడిచి పారేద్దాం అనుకున్నాను. కానీ అది కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఇవన్నీ జరగడానికి కారణం బావ. బావ చేసే ప్రతి పని వెనక ఓ బలమైన కారణం ఉంటుంది. దీని వెనక కూడా అలాంటిదే ఓ కారణం ఉంది గ్రాని. అదేమై ఉంటుందంట? ఇంకేంటే, నీ చేతకాని తనం. గ్రాని, నువ్వు చేతకాని దానివే. కంపెనీని నడిపించే బాధ్యత నీకిచ్చారు. ఏం చేశావు? నాశనం చేశావు. మీ తాత, మీ నాన్న లాంటి తెలివైన వాళ్ళు ఉండి కూడా కంపెనీని నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకోలేకపోయారు. నేను అనుకున్నదే చేశాను, అందులో ఫెయిల్ అయ్యాను. అందుకు దానికి ఇంత అవమానించాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేశానన్న బాధ నీలో కొంచెం కూడా లేదు కదా? కాలికి తగిలిన గాయం ఎలా నడక నేర్పిస్తుందో, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుందని తాత ఎప్పుడూ చెప్తుండేవాడు. నేను చేసిన తప్పుల నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను. సరిదిద్దే లోపే సెండ్ ఆఫ్ ఇచ్చారు. నన్ను ఓడించాలనుకున్న ఎవ్వరిని నేను వదిలిపెట్టను గ్రాని. దీపని, బావని ప్రశాంతంగా ఉండనిస్తాననుకున్నావా? ఈ జోత్స్న ఎంత డేంజరో బావకి, దీపకి తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను. పాలు తాగు. నువ్వే తాగు. ఏంటి నువ్వే తాగు అని అటు తిరిగి పడుకుంటున్నావు? నాకు నిద్ర వస్తుంది. నీకొచ్చేది నిద్ర కాదు, కోపం. అబ్బా, నన్ను పడుకొని ఇస్తావలేదా? ఏంటిది? అత్తనెందుకు ఇబ్బంది పెడుతున్నావని నేను ఒక మాట అన్నానని దాన్ని పట్టుకుని సాధిస్తున్నావు, అంతేనా? నేను ఎవరిని సాధించాల్సిన అవసరం లేదు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది, చెప్పు బావా. చెప్తాను విను. అమ్మా నాన్నల మధ్య ఏం జరిగింది, ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనేది పక్కన పెడితే, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటారా, కోరుకోరా? కోరుకోరా అంటే దానికి ఎందుకంత సాగదీస్తావు? మీ అమ్మ నాన్న విడిపోతే నువ్వు చూడగలిగావా? లేదు. వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేంత వరకు మన ఇద్దరం సరిగ్గా తినలేదు, పడుకోలేదు. ఏ, మీ అమ్మ నాన్న గురించి నువ్వు అనుకున్నట్టు మా అమ్మ నాన్న గురించి నేను అనుకోనా? కారణాలు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. పిల్లలైతే అమ్మా నాన్న విడిపోవాలని కోరుకోరు కదా, వాళ్ళు కలిసి ఉండాలని అనుకుంటారు. నేను అలాంటి ఓ సాధారణ కొడుకునే దీప. భార్యాభర్తల బంధం అంటే అత్త మామయ్యలదేనా, మా అమ్మ నాన్నలది కదా? మా మాస్టర్ తప్పు చేశాడు, సరిదిద్దుకొని తప్పే చేశాడు. దాన్ని ఎలా సరిదిద్దాలో కూడా నాకు అర్థం కాదు. తాత క్షమించే మా నాన్న దగ్గరకు తీసుకున్నాడు. మా అమ్మ తీసుకుంటుందా లేదా అనేది నాకు తెలీదు. కానీ ఒకటైతే బాగుంటుందని కొడుగ్గా నేను అనుకుంటాను కదా. అందరూ కలుస్తున్నారు. అందరినీ మనమే కలుపుతున్నాం బావా. ఆ అందరిలో మా అమ్మ నాన్న ఉండాలని నేను ఆశపడినా, కాలుకు ముళ్ళు గుచ్చుకుని రక్తం వస్తే కంట్లో నీళ్లు తిరుగుతాయి. ముళ్ళు కనపడుతుంది, రక్తం కనపడుతుంది, కన్నీళ్లు కనపడతాయి. బాధపెట్టే ఆలోచనలు కూడా కాలు గుచ్చుకున్న ముళ్ళు లాంటివే దీప. ఇక్కడ ముళ్ళు కనపడదు, రక్తము కనపడదు, కన్నీళ్లు కనపడదు. కానీ 24 గంటలు ఆ 3 మనతో ఉన్నట్టే ఉంటాయి. మన కన్నీళ్లు కూడా మనకు కనపడవు. ఎందుకంటే మనం బాధపడుతున్నామని తెలిస్తే మన వాళ్ళు ఎక్కడ బాధపడతారోనని కన్నీళ్ళను కూడా కళ్ళ వరకు రానివ్వకుండా ఆపేస్తాం. సారీ బావా. సారీ దేనికి? నేనన్న మాట నిన్నింత బాధ పెడుతుందని నాకు తెలియదు. తెలిస్తే అనవు కదా. మరి నా మీద ఎందుకు కలిగావు? తెలియాలని. మా నాన్న గురించి మా అమ్మ ఆలోచిస్తుందా లేదా అని నేను ప్రయత్నం చేశాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. కానీ ఒకటి మాత్రం నిజం దీప,
పైకి చెప్పుకోకపోయినా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తలుచుకుంటూ బతకడం దగ్గరే జీవితాలు ఆగిపోకూడదు. కుటుంబాలన్నీ ఒకటి చేయాలని మన సంకల్పం. అందరూ అంటే అందులో మా అమ్మా నాన్న ఉంటారు కదా. ఉంటారు బావా. మా నాన్నని అందరూ క్షమించారు, మా అమ్మ తప్ప. ఒప్పుకోలేని నిజాలు వెనక నిద్రపోనివ్వని ఆనందాలుంటాయి. అవి మనసుకు నచ్చిన మనిషి కోసం, ఆ మాట మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఫోన్ చేద్దామా వద్దా? నేను ఫోన్ చేస్తే ఆయన ఏమనుకుంటారో. నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నానని నీకు తెలియదు కాంచనా. నా కాల్ కోసం మీరెందుకు ఎదురు చూడాలి? కార్తీక్ చెప్పాడు కదా అని నేను మీకు ఫోన్ చేసి విష్ చేద్దాం అనుకున్నాను. అలా చేస్తే దాన్ని మీరు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాంచన చేయకపోతేనే నేనే చేస్తాను. ఏమండి, నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నావా? లేదండి, మీ కాల్ కోసం వెయిట్ చేయట్లేదు. నాన్న అమ్మకి ఫోన్ చేసినట్టున్నాడు. అమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దాం. నా కాల్ కోసం కాకపోతే ఫస్ట్ రింకే ఎలా లిఫ్ట్ చేశావు? ఫోన్ ఏమైనా కార్తీక్ ఇవ్వమంటారా? అమ్మ నాన్న చూడలేదు కదా. నేను నీతో మాట్లాడడానికి కాల్ చేశాను. వాడి కోసం చేశారేమో, కాల్ కలవక నాకు చేశారేమో అనుకున్నాను. కొన్ని జీవితాలు అనుకోవడంలోనే తెల్లారిపోతాయి కాంచన. నేనింకా పడుకోలేదండి. తెలివైన సమాధానం. ఎందుకు ఫోన్ చేశారో చెప్తారా? ఏం జరిగిందో కార్తీక్ చెప్పే ఉంటాడుగా. చెప్పాడు. నన్ను విష్ చేయాలనిపించలేదా? ఎవరి శుభాకాంక్షల కోసం ఎదురు చూడాల్సిన అవసరం మీకే ఉంది? మామూలుగా మాట్లాడొచ్చు కదా. ఈ మాటకు ఆయనే ఉంటాడు. నీకు అవసరం లేదేమో, నేను ఎదురు చూస్తాను కదా. కొన్ని రావు అని తెలిసినప్పుడు ఎదురు చూడడంలో అర్థం లేదు. అంత పచ్చడితోనే ఏం తింటారు? కాస్త కూర కూడా వేసుకోండి. నాతో కలిసి భోజనం చేసేటప్పుడు కూడా నువ్వు ఇలాగే అనుకున్నావా? ఈ మాట మరోసారి చెప్పండి. అదే, నేను నీతో కలిసి భోజనం చేసేటప్పుడు కూడా నువ్వు ఇలాగే అనుకున్నావా? నాతో కలిసి భోజనం చెయ్యాలనుంది అన్నారు. ఒకప్పుడు నా పక్కన నిలబడ్డానికి మీరు రావాలి అని అడిగితే మీరొచ్చారు కదా. దీపక్ అమ్మా నాన్నలుగా కన్యాదాతగా మా అన్నయ్య వదిన కూర్చుంటే వధువును అందుకునే స్థానంలో నా కొడుకు పక్కన తల్లితో పాటు తండ్రి కూడా ఉండాలి. నా మాట మీరు మన్నించినప్పుడు మీ మాట నేనెందుకు మన్నించను? మన్నించే మనిషిని క్షమించలేవా? మన్నించడానికి బుద్ధి సరిపోతుందండి, క్షమించడానికి మనసు కావాలి. పోనీ ఆ మనసుతోనే క్షమించు. అది చనిపోయి సంవత్సరం అవుతుంది. నా మనసుకి పాడకట్టి తలకొరువు పెట్టింది మీరే. ఇప్పుడు మిమ్మల్ని క్షమించాలంటే మీరు కట్టిన సమాధి నుంచి నా మనసు లేచి బయటికి రావాలి. సమాధి నేను కట్టలేదు, నువ్వే కట్టుకున్నావు. అయితే నన్ను సమాధిలోనే వదిలేయండి. నాకు మనశ్శాంతి లేదు. దానికి నేను కారణం కాదు. చివరికి మామయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమించి దగ్గరికి తీసుకున్నారు. నీ తండ్రి పని నువ్వెందుకు చేయలేవు? నా తండ్రి కంటే ఎక్కువ నమ్మకం నేను మీ మీద పెట్టుకున్నాను కాబట్టి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమవుతోంది, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఈరోజు నేను సాధించాను, కానీ ఆనందం లేదు. భోజనం చేశాను, కానీ తృప్తి లేదు. ఎందుకో తెలుసా? నేను నీతో లేను కాంచనా. నాకు మీరు కావాలి. నేను నీ మీద అధికారం అడగట్లేదు, నీతో బతికే అవకాశం అడుగుతున్నాను. క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? నా భార్యతో. మీ భార్య మీ ఇంట్లోనే ఉంది. మరి నీ భర్త ఎవరు? నిన్నే అడిగేది, మరి నీ భర్త ఎవరు? బ్రహ్మదేవుడు మనుషుల తలరాతలు రాసి రాసి అలసిపోయి చెయ్యి నొప్పొచ్చిందంట. ఇంకొక్క తలరాత రాసి నిద్రపోదాము అనుకున్నాడు. రాయాలనుకున్నాడే కానీ
చెయ్యి సహకరించలేదు. అందుకే ఈ ఒక్కటే కదా అని ఎడం చేత్తో రాశాడు. ఆ ఎడం చేత్తో రాసిన రాత నాదేనండి. ఎడం చేతికి రాత అలవాటు ఉండదు కదా, అందుకే అక్షరాలన్నీ వంకరగా వచ్చాయి. బ్రహ్మ రాసిన నా తలరాత ఎలా ఉందంటే, సిరిగలింట్లో పుట్టాను, అన్నీ ఉన్నాయి, అమ్మ లేదు. పెళ్లి చేసుకున్నాను, కొడుకు పుట్టాడు. వాణ్ణి ఎత్తుకు తిరగడానికి కాళ్ళకి నడిచే యోగ్యత లేదు. ఉన్నదాంతోనే సంతృప్తి పడ్డాను. నా సౌభాగ్యాన్ని చూసి మురిసిపోయాను. నా ఐదోతనమే నా దైవం అనుకున్నాను. నేనిప్పుడు ముత్తైదువనే కాని భర్త లేడు. నేనున్నాను కదా అని మీరంటారు, అది లోకానికి. కానీ నా జీవితంలో నేనెప్పుడూ ఒంటరిదాన్నే. మనం మళ్ళీ ఒకటవలేమా? జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లకు సీఈఓగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కాంచన, కాంచన, థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదా? నీ కంట్లో కన్నీళ్లు ఈ జన్మకి తొడవగలనా? అమ్మా, ఏరా, నువ్వింకా నిద్రపోలేదా? నీ చుట్టూ ఉన్న చీకట్లో ఈ 4 గోడల మధ్య నువ్వు ఒంటరిగా మిగిలిపోలేదని చెప్పడానికి నేను ఇంకా నిద్రపోలేదమ్మా. అంతా విన్నాను. మీ నాన్న చేశాడ్రా. ఆయన నేనేం అడిగాడో నాకు తెలీదు. నువ్వు అన్న మాటల్ని బట్టి కొన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. తెలీదమ్మా, అది నేను అడిగితే కానీ నీకు తెలీదు. అడుగు. ఏం జరిగినా సరే అమ్మా నాన్న కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా లేదా? నేను కొడుక్కి తల్లిగా కాదు, ఆడదానిగా మాట్లాడుతున్నాను. నా మాటల్లోనే నీ ప్రశ్నకి సమాధానం దొరకచ్చురా. చెప్పమ్మా. ఒక ఆడది ఏం కోరుకుంటుందో తెలుసా నీకు? గెలుపు. తను అన్నీ గెలిచిన మనిషిగా ఈ ప్రపంచం ముందు నిలబడాలనుకుంటుంది. అలా అనుకోవడంలో కూడా ఒక పొగరుంది. ఆ పొగరే ఆడదానికి అందం, ఆభరణం. తను కోరుకున్న గెలుపు తండ్రి ద్వారా దొరకనప్పుడు భర్త ద్వారా ఆశపడుతుంది. భర్త ద్వారా కూడా దొరక్కపోతే పిల్లల దగ్గర ఆశపడుతుంది. నా అదృష్టం, నాకు గెలుపు అన్ని చోట్ల దొరికింది. ఇలా అనుకునే ఎప్పుడూ ఎవరి ముందైనా తలెత్తుకునే మాట్లాడేదాన్ని. కానీ నా భర్త నా తల తీసేశాడురా, తీసేశాడు. నా పొగరని చంపేశాడు. నా గెలుపుని నిలువెత్తు లోతులో పాతేశాడు. తెలిసిన వాళ్ళు నలుగురున్నా అక్కడికి వెళ్ళాలంటే భయం. ఇదిగో వీళ్ళాయనే 2 పెళ్లి చేసుకున్నాడంట అని నాకు వినపడేలా ఎక్కడంటారో అని. ఓడిపోయిన ఆడదాన్నిరా నేను. భర్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆడదాన్ని. నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి నా కొడుకున్నాడు కాబట్టి ఈ మాత్రమైనా తిరిగి బతకగలుగుతున్నాను. లేదంటే నా మొహం ఇంకెవరికి చూపించేదాన్నే కాదు. నువ్వేం తప్పు చేసావని మొహం దాచుకోవడానికి? భర్త చేసే తప్పులకు కూడా భార్యనే నిందించే లోకం రా ఇది. ఇక్కడ బతకడానికి 4 మంచి మాటలు చెప్పేవాళ్ల కంటే 4 మాటలని చంపేసేవాళ్లే ఎక్కువ. నిన్ను చూసుకునే ఏదో మొండి ధైర్యంతో బతుకుతున్నాను. అమ్మ ఇంత బాధపడుతున్నప్పుడు నువ్వు నాన్న కలిస్తే చూడాలనుందని నేనేం చెప్తాను? ఏంట్రా ఆలోచిస్తున్నావు?
నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా? దొరకదమ్మా. ఆ మనిషి తప్పు చేశాడు, చాలా తప్పులు చేశాడు, కానీ మారాడు. నా కోసం 10 కోట్లు కట్టడానికి క్షణం కూడా ఆలోచించలేదు. ఆ మనిషిలో మార్పును చూశాను, మంచితనం చూశాను, పశ్చాత్తాపం చూశాను. నాన్న మళ్ళీ మనతో కలవాలని కోరుకున్నాడు. అది నీకు కూడా తెలుసు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. కొడుగ్గా నేను తండ్రి గురించి, తల్లి గురించి కూడా ఆలోచిస్తాను కదా. గతంలో ఆ మనిషికి మన మీద కోపం ఉండేదని మనమే అనుకున్నాం, కానీ మన మీద ఏ కోపం లేదమ్మా. ఆయన కోపం అంతా దీప్ మీద. తనే నా ప్రాణదాత అని తెలిసినప్పుడు సగం పోయిందిలే. ఏదో ఒక రోజు పూర్తిగా పోతుంది. ఏదైనా పోవాల్సిందేనమ్మా. అది కోపమైనా, ద్వేషమైనా, ఇద్దరి మధ్య ఉన్న దూరమైనా. నేనైతే నీ సంతోషాన్ని కోరుకుంటాను. నీ కొడుకుండగా నువ్వెప్పుడు ఓడిపోవమ్మా. నా తల్లి ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి. తలెత్తుకునే ఉంటావు. నువ్వెప్పుడు తలెత్తుకునే ఉంటావు.